హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాడుగే ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయచ్చు. ఈ అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారికి మన కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసిందండి. ఎవరైతే సొంత ఇంట్లో కాకుండా బాడిగ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది. ఈ కొత్త ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఈ కొత్త ఇంటి కోసము ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్లో కొత్త ఇంటికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ టిట్కో ఇళ్ళ గురించి అయితే మనం తీసుకుందాము. ఇకపోతే ఇంటి పట్టాలు రద్దు చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా ఛానల్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాడుగ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారికి ఒక మంచి శుభవార్తనైతే చెప్పవచ్చండి. మన కూటమి ప్రభుత్వము ఈ ఎవరైతే సొంత ఇంటి లేక బాడుగ ఇంట్లో ఉంటున్నారో వారికి ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి. కాకపోతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరికైతే ఈ ఇళ్ల పట్టాలకి అప్లై చేసి ఉంటారో వారికి ఇంకా అయితే రాలేదండి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఈ ఇళ్ళకి అప్లై చేసి ఉంటారో వారందరికీ రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వము వచ్చింది కాబట్టి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం అనేది మారింది. అందుకని చెప్పి ఎవరైతే పోయిన హయాంలో ఈ ఇళ్ళకి అప్లై చేసి ఉంటారో వారందరికీ రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. మళ్ళీ మీరు ఈ అప్లై అయితే చేసుకోవచ్చు ఇళ్ళకి సంబంధించి. ఓకేనా అండి? ఇకపోతే గత ప్రభుత్వంలో ఒక ఇంటికి 1,85,000 మాత్రమే ఇచ్చేవారండి. ఇకపోతే సెంట్ స్థలం మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి హామీ అయితే ఇచ్చారండి. కూటమి ప్రభుత్వం నుండి 1,50,000, కేంద్ర ప్రభుత్వం నుండి 2,50,000 ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన కూటమి ప్రభుత్వము తెలియజేసింది. ఇకపోతే పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది మనం చూసుకుంటే సెప్టెంబర్ నుండి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఉమ్మడి కుటుంబంలో గనక ఉంటే, మీ ఇంట్లో ఎవరికైనా ఈ ఇళ్ల స్థలం వచ్చి ఉంటే, మీకు ఇళ్ల స్థలం రాకుండా ఉంటే మీరు కనుక అప్లై చేస్తే అదైతే రాదండి. మీరు మీ ఉమ్మడి కుటుంబం నుంచి సపరేట్ అయితే అవ్వాలి. సపోజ్ మీ అత్త మామ, మీరు మీ పిల్లలు, మీ వైఫ్ కనుక ఉంటే, మీ అత్త మామలకు కనుక వచ్చి ఉంటే మీకైతే రాదండి. మీరు మీ రేషన్ కార్డులో అయితే సపరేట్ అయితే అవ్వాలి. అలా అయితేనే మీకు ఈ ఇంటి స్థలం అనేది వస్తుంది. ఓకేనా అండి? మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ముందుగా ఏం చేయాలంటే మీ రేషన్ కార్డులో డివైడ్ అయితే అవ్వాలండి. అలా డివైడ్ అయితేనే మీకు ఈ ఇల్లు అనేది వస్తుంది. ఇకపోతే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారో వారికి ఈ ఇల్లు అనేది రాదండి. ఇకపోతే 5 ఎకరాల మాగాని కనుక ఉంటే వీరికి కూడా ఈ ఇల్లు అనేది రాదండి. 5 ఎకరాల తక్కువ కనుక ఉంటే వీరికైతే వస్తుంది. ఇకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే వీరికి కూడా ఈ ఇల్లు అనేది రాదండి. ఇకపోతే మీ సంవత్సర ఆదాయము 2 లక్షల పై గనక ఉంటే ఈ ఇల్లు అనేది రాదు. ఓకేనా అండి? మీకు సంవత్సర ఆదాయం అనేది 2 లక్షల కిందనే ఉండాలండి. ఓకేనా? ఇకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ ఇల్లు అనేది రాదు.
ఓకేనా అండి. ఎవరైతే ఈ రేషన్ కార్డు లేదో వారందరూ ఈ రేషన్ కార్డుకి అనేది అప్లై అయితే చేసుకోండి. అలా అప్లై చేసుకుంటేనే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించే ఉంటుందండి. ఎందుకంటే ఈ రేషన్ కార్డు పెట్టుకొని మీకు ఎటువంటి పథకాలు అనేది కూడా ఇస్తారు. ఓకేనా అండి. ముందుగా మీరు ఈ రేషన్ కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోండి. మీరు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ రేషన్ కార్డ్కి అప్లై అయితే చేసుకోండి. అలా చేసుకుంటేనే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకము మీకైతే వస్తుంది. పోతే చాలామందికి ఇళ్ళ పట్టాలు అనేది ఇచ్చారండి. కానీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్థలం అనేది చూపించకుండా ఉన్నారు కాబట్టి వీరికి ఈ ఇళ్ళ పట్టాలు అనేది రద్దు అయితే చేస్తారండి. మళ్ళీ మీరు ఈ అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు చూపించి మీకైతే ఇస్తారు. ఓకేనా అండి. ఇకపోతే చాలామంది ఈ టిట్కో ఇళ్ళ గురించి అయితే అడుగుతున్నారు. ఏంటంటే ఈ టిట్కో ఇళ్ళకి మేమైతే డబ్బులు కట్టాము, మాకైతే ఈ ఇల్లు అనేది ఇవ్వలేదు అని చెప్పి అడుగుతున్నారు. ఓకేనా అండి. సగం డబ్బులు కట్టి ఆపేసి ఉంటారు కదండి. ఇకపోతే ఎవరైతే ఈ టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టున్నారో వారికి ఈ టిట్కో ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఇళ్ళకి ఎవరైతే డబ్బులు కట్టలేదో వారికి ఈ టిట్కో ఇల్లు అనేది కాదండి. ఇకపోతే పోయిన హయాంలో ఎవరైతే ఇల్లు అనేది సగం కట్టి ఆపేసి ఉంటారో వారు మళ్ళీ కట్టండి. ఎందుకంటే ఈ సగం ఇల్లు కట్టి ఆపేసి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఈ ఇల్లు శాంక్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కట్టి ఆపేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా ఇల్లు అనేది కట్టకుండా అలానే వదిలేసి ఉంటారు కాబట్టి వారికి ఈ ఇల్లు అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి. వీరికి ఎటువంటి ఇల్లు అనేది రాకుండా అయితే ఉంటుంది. ఓకేనా అండి. ఇకపోతే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మొట్టమొదటిసారిగా ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరే చూడవచ్చు.